హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న గప్పీస్కి బీడింగ్ బాక్స్ అనేది పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ బీడింగ్ బాక్స్ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఈ వీడియో అనేది ఈజీగా చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే మన వీడియోలో చాలామంది కూడా వాయిస్ క్లారిటీ లేదంటున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే నేను డైరెక్టర్ వీడియో తీసి మీకు పెట్టడంతో వాయిస్ అనేది ఎడిటింగ్ చేయకపోవడంతో మీకు అయితే అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల అయితే కానీ వేరే ప్రాబ్లం అయితే ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఎలా ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అలాగే ఈ బీడింగ్ బాక్స్ తయారు చేసి 2 days అవుతుంది ఫ్రెండ్స్. ఈ బీడింగ్ బాక్స్ తయారు చేయడానికి నేనైతే పెద్ద ఏం కష్టమేం పడలేదు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు కూడా నేను బీడింగ్ బాక్స్ తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్, కానీ దానికంటే ఇంకా సులువుగా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి వాడేది ఏంటంటే మెష్ నెట్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే మనం చీపురు వాడతాం ఫ్రెండ్స్. అది కొబ్బరి చీపురు వాడతాం కదా ఫ్రెండ్స్, దానికి ఉన్న పుల్లలు వాడాను ఫ్రెండ్స్. అలాగే ఈ బీడింగ్ బాక్స్ని ఈ 4 కట్ చేసుకొని ఏంటంటే దారంతో అయితే లోన్ నుంచి బయటికి కొట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ ఐదు కూడా మెస్ కట్ చేసుకొని దారంతో అయితే కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే నీటిలో మునిగిపోకుండా తేలడం కోసం అనేది ఏంటంటే సొప్ప మొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది ఒకవైపు రెండు పెట్టడం, ఇంకోవైపు 2 పెట్టడం, అలాగా పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ ట్రిక్ అనేది నాకైతే వర్క్ అయింది ఫ్రెండ్స్. కానీ మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్. ఇదైతే బాగానే తేలుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 days నుంచి ఇందులోనే ఫిషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మీరు గమనించండి ఫ్రెండ్స్, అందులో ఫిషెస్ ఉన్నాయి. 2 days నుంచి కూడా ఇందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గప్పీస్. అలాగే ఇంతకుముందు నా దగ్గర ఉన్న ఈ బీడింగ్ బాక్స్ ఏంటంటే 6 months అవుతుంది ఫ్రెండ్స్ నా దగ్గర ఉండి. 6 months అని గ్యారంటీ అయితే చెప్పలేను. 6 months కానీ 7 months కానీ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గప్పీస్ బీడింగ్ అయితే ఇందులోనే పెడతాను ఫ్రెండ్స్. ఇది బాగా పాత అయిపోవడంతో ఇందులో కూడా వేరే గప్పీస్ బీడింగ్ పెట్టడంతో అవి వేరే గప్పీస్ కాబట్టి ఇట్లా వేరే బాక్స్ తయారు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా బాగా పాత అయిపోవడంతో నాస్ అయితే పెట్టిస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ బేబీస్ పెట్టిన తర్వాత క్లీన్ చేద్దామని చెప్పేసి ఎలా వదిలేసాను ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే బీడింగ్ బాక్స్ తయారు చేయడం కోసం చాలామంది చాలా వీడియోలు తీశారు ఫ్రెండ్స్. కానీ ఏంటంటే వాటికి సామాన్లు అవైలబుల్ ఉంటే పర్లేదు ఫ్రెండ్స్. ఏంటంటే కొంతమంది ఏంటంటే సామాన్లు అవైలబుల్ ఉన్నా సరే చేసుకునే అంత టైం ఉండదు కాబట్టి, నా దగ్గర అయితే సామాన్లు అయితే అవైలబుల్ లేవు కాబట్టి, అంతకంటే ఇంపార్టెంట్ టైం అయితే లేదు కాబట్టి నేనైతే అలా చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను అక్వేరియం షాప్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఫిష్ ఫుడ్ అయితే అయిపోయింది. నేనైతే ఫిషెస్కి అయితే ఈ ఫుడ్ అయితే వాడుతాను ఫ్రెండ్స్. కానీ ఒకప్పుడు ఈ ఫిష్ ఫుడ్ ఏంటంటే 90 రూపీస్కి ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే 90 రూపాయలకి అయితే ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 100 రూపీస్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫిష్ ఫుడ్ అయితే రేట్ అయితే పెరిగిందంట, 100 రూపీస్కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీంతోపాటు మన దగ్గర ఉన్న ఫిషెస్ మన దగ్గర ఉన్న నెట్కి సరిగ్గా దొరకట్లేదు అని చెప్పేసి కొత్త నెట్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నెట్ అయితే 100 రూపీస్ ఫ్రెండ్స్. ఇది ప్లాస్టిక్ నెట్ ఫ్రెండ్స్. ఇది అయితే తుప్పెట్టడం అలాంటిది ఏం జరగదని చెప్పేసి తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో ఫిషెస్ అయితే బాగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ట్రై చేశాను ఫ్రెండ్స్. ఫిషెస్ అయితే బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ నెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కావంటే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న పాత నెట్ ఏంటంటే పాడైపోవడం జరిగింది. అందువల్ల ఈ నెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ నెట్ అయితే బాగా తుప్పెట్టడంతో అలాగే ఫిషెస్ అయితే దొరకట్లేదని చెప్పేసి ఆ కొత్త నెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకంటే ఒక సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. అలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.